తులసి అన్నా రామల్లి 1,00,000 రూపాయలు అడిగావు కదా, తీసుకో. చాలా థ్యాంక్స్ అన్నా. వచ్చే వారమే నా కూతురు నిశ్చితార్థం పెట్టుకున్నాం. తొందరలోనే పెళ్లి కూడా జరిపించాలనుకుంటున్నాం. అందుకే ఈ సాయం అడిగానన్నా. మళ్ళీ ఆడపిల్ల చదువులయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల్సిందే కదా. మీ అమ్మాయికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు నా మనిషివి, నా కుడిభుజానివి. నీ బాగోగులు నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పు? ఇది నా బాధ్యత. అన్నట్టు ఇంటికెళ్ళి తొందరగా వచ్చేసే. మనం అమ్మాయి లక్ష్మిని చూసి రావాలి. అలాగే నేను నందిని చూసి వచ్చినట్టు ఉంటుంది. అంటే మనం నందిని మేడం దగ్గరికి వెళ్ళాలా? అదే కదా నేను చెప్పాను మళ్ళీ. అయితే ఈ విషయం మీకు ఇంకా తెలియదన్నమాట. ఏ విషయం మళ్ళీ? మొన్న నేను సంజయ్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వెంచర్ గురించి మాట్లాడడానికి వెళ్ళాను. లక్ష్మమ్మ లేదేంటి అని అడిగితే తులసి గారింటికి పంపించామని చెప్పారు. ఏంటి మళ్ళీ నువ్వు అనేది? అవునన్నా, ఈ విషయం మీతో చెప్పారనే అనుకున్నాను. నాతో ఎవరు చెప్పలేదు మళ్ళీ. ఆ నందినికి ఏమైంది? నా కూతురు లక్ష్మికి ఏమైంది? నా శత్రువింటికి లక్ష్మి వెళ్ళడం ఏంటి? ముందు తనకు కాల్ చేయి. అలాగే అన్నా. నందినికి కాల్ చేయి. హలో, చెప్పండి మళ్ళీ. హౌ ఆర్ యూ? ఈ పలకరింపులు తర్వాతమ్మా. మీకు మీరుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటమ్మా? మిమ్మల్ని నమ్మి నా బిడ్డని మీ ఇంటికి పంపితే ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ తులసి నాకు శత్రువు అని తెలిసి తన ఇంటికి నా కూతుర్ని ఎలా పంపిస్తారు? కూల్ అంకుల్, అందులో తప్పేముంది? పెళ్ళైన దగ్గర నుంచి లక్ష్మి సంజయ్లను ఎక్కడికి పంపలేదు. సరదాగా వెళ్ళిరండని నేనే పంపించాను. ఎంత కాదనుకున్నా లక్ష్మికి తులసి మేనత్త కదా, మీ తోడబుట్టిన చెల్లి. తోడబుట్టిన చెల్లి కాదు, అది రాక్షసమ్మా. దాని ఇంటికి నా బిడ్డ వెళ్ళడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. వారం రోజులే అంకుల్, వాళ్ళని ఉండి రానివ్వండి. దయచేసి మీరు ఆవేశానికి వెళ్ళిపోకండి. ప్లీజ్ కూల్ అంకుల్. ఇక్కడ నా రక్తం మరుగుతూ ఉంటే కూల్ అంటావేంటమ్మా? నా కూతురు తన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి ఆ తులసికి సరైన బుద్ధి చెప్పి తీసుకొస్తాను. మళ్ళీ అన్నా, బండిది మళ్ళీ తులసి ఇంటికి వెళ్ళాలి. అలాగే అన్నా. పద. మళ్ళీ ఆ తులసికి గోవర్ధన్కి మధ్య యుద్ధం మొదలవుతుంది. అవ్వాల్సిందే. ఆ తులసికి మనశ్శాంతి కరువు అవ్వాల్సిందే. లక్ష్మి, నువ్వెళ్ళి అలా కూర్చో. నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివి. మరేం పర్వాలేదు రేవతి. అయితే మేం పని చేస్తుంటాం, నువ్వు కబుర్లు చెప్తూ ఉండు, సరేనా? అలాగే అత్తయ్య. అలాగే అక్క. లక్ష్మి, నందిని అక్క ఫోన్ చేసిందే. చిన్న ల్యాండ్ వర్క్ ఒకటి నాకు అప్పగించింది. నేను వెళ్ళి కంప్లీట్ చేసుకొని వస్తాను. అలాగే సంజయ్. తులసి గారు, వెళ్ళొస్తాను. వెళ్ళి తొందరగా వచ్చే సంజయ్. భోజనం ఏర్పాట్లు చేస్తున్నాను, అందరం కలిసి భోంచేద్దాం. తులసి గారు, మీ ఇంటికి వచ్చిన అతిథుల్ని మీరు చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటారని, బాగా మర్యాదలు చేస్తారని విన్నాను. అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీ నుంచి మేము పెద్దగా మర్యాదలు కోరుకోవట్లేదు, కానీ మేము ఇక్కడ ఉన్నన్ని రోజులు లక్ష్మి సంతోషంగా ఉంటే చాలు.
మీ మీద ఆ నమ్మకంతోనే తీసుకొచ్చాను. లక్ష్మి జాగ్రత్త. సంజయ్, ఏ బంధాల్ని గుర్తు చేసుకోకుండా పెద్దగా పట్టించుకోకుండా ఎప్పుడూ తన ధ్యాసలో తానుండే నందిని లక్ష్మి విషయంలో నీ విషయంలో ఇంత పాజిటివ్గా ఆలోచించడం, ఇలా మిమ్మల్ని ఇక్కడికి పంపించడం చాలా మంచి విషయం. లక్ష్మి ఇక్కడున్నంత వరకు నా బాధ్యత. నువ్వు ప్రశాంతంగా బయటికెళ్ళి రావచ్చు. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని లక్ష్మి క్యారెక్టర్ని బ్యాడ్ అని ప్రూవ్ చేయబోతున్నాను. దానికి కారణం నీ కొడుకు జ్యోతిరాదిత్య పరువు తీయబోతున్నాను. సంజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు తులసి గారు, మీ మంచితనం ఆప్యాయత చూస్తుంటే లక్ష్మి ఎంత అన్లక్కీయో అనిపిస్తుంది. అన్లక్కీయా? దేనికి సంజయ్? ఈ ఇంటి కూడా ఛాన్స్ మిస్ అయింది కదా రేవతి గారు. ఆ ఉద్దేశంతోనే అన్నాను. లక్ష్మి ఎక్కడున్నా నా బిడ్డ లాంటిది. తను మా కుటుంబంలో ఒక మనిషి కాకపోయినా తన మీద ఎప్పటికీ మాకు ప్రేమాభిమానాలే ఉంటాయి. ఈ విషయంలో మీరు చాలా గ్రేట్ తులసి గారు. మీకు మాటలు ఎక్కువ అంటారు కానీ ఆ మాటల్లో మంచితనం ఎక్కువని దగ్గరగా చూసే వాళ్ళకే అర్థమవుతుంది. నేను వెళ్ళొస్తానండి. అలాగే బాబు. లక్ష్మి బాయ్. బాయ్. తులసి, నీకిప్పుడు టెన్షన్ మొదలవుతుంది చూడు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి! నాన్న, నీకు అసలు బుద్ధి ఉందా? ఏ ఇంటి గుమ్మం అయితే నువ్వు తొక్కకూడదో ఆ ఇంటికి నువ్వు రావడం ఏంటి? నేను మళ్ళీ ఈ కొంపలు అడుగు పెట్టే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు వచ్చావు? ఈ తులసి నీకు మాయ మాటలు చెప్పి నీకు మంత్రం వేసి నిన్ను తీసుకొచ్చింది కదా. ఏ గోవర్ధన్, వచ్చి రాగానే నోటుకొచ్చినట్టు మాట్లాడి నా కోపం తెప్పించుకో. నువ్వు చేసిన నిర్వాహాలకు మరి నా కోపం రాదా? అసలు నా కూతురు మీద నీ పెత్తనం ఏంటి? లక్ష్మి నేరుగా మా ఇంటికి ఆహ్వానించలేదు. సంజయ్, నందినీలు వాళ్లుగా అనుకునే ఇక్కడికి పంపించారు. ఇందులో నా బలవంతమేం లేదు. ముందు ఈ విషయం తెలుసుకో నువ్వు. లక్ష్మి, ఈ తులసి చెప్తుంది నిజమా? అవును నాన్న. నేను నమ్మను. ఈ తులసి చెప్తుందంత అబద్ధం. నేను నీకోసం ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే ఇలా చెప్పమని ఈ తులసి నీకు ట్రైనింగ్ ఇచ్చింది కదా. గోవర్ధన్, ఏంటి? నేను అబద్ధాలు చెప్పేదానిలా కనిపిస్తున్నానా? అనవసరంగా రాద్ధాంతం చేసి ఇక్కడ అందరి మనసులు పాడు చేయకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. స్టార్ట్ అయింది గొడవ, ఇంకొంటుంది తులసికి. ఏ లక్ష్మి, వింటున్నావా? నేను అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నానంట.
మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలంట. నందిని వాళ్ళ ఇంట్లో పని చేస్తూ చేస్తూ నందిని సంజయ్లకి మాటలు చెప్పి వాళ్ళ మనసును మార్చేసింది. నిన్ను ఇక్కడికి రప్పించింది. ఇప్పుడు ప్రతిక్షణం జ్యోతిని చూపిస్తూ నువ్వు లేకపోతే వాడు ఎలా ఉన్నాడు చూడు, పిచ్చోళ్ళగా అయిపోతున్నాడు, రేపు వాడి జీవితం నాశనం అయిపోతుందని నీ మనసు కూడా మార్చేసి ఆ తాగుబోతోడికి నిన్నిచ్చి కట్టబెట్టాలని చూస్తుంది. ఈ తులసి మామూలుది కాదు. గోవర్ధన్, మనుషుల గురించి నువ్వు అసలు మంచిగా ఆలోచించవా? ఒకరికి న్యాయం చేయాలనే ఆలోచనే తప్ప ఎవరికి అన్యాయం చేయాలన్న ఆలోచన నాకుండదు. అదే ఇప్పుడు అన్నావు చూడు, న్యాయం చెయ్యాలని. నీ కొడుకు న్యాయం చెయ్యడానికి ఛాలెంజ్ ఓడిపోయిన వంకతో నువ్వు ఆ నందిని ఇంట్లో అడుగుపెట్టావు. నెమ్మదిగా వాళ్ళని బుట్టలో వేసుకుని ఈ రోజు లక్ష్మిని ఇక్కడికి పంపేలాగా వాళ్ళని తయారు చేశావు. ఇదంతా నీ ప్లానింగే. నువ్వు ఆడ శకునివి. నా కుటుంబాన్ని నాశనం చేయడానికి నా కూతురు లక్ష్మిని ఆయుధంగా చేసుకున్నావు. లక్ష్మి, ఈ తులసి గురించి నీకు ముందు నుంచే చెప్తున్నాను. ఎందుకు అర్థం కాదు? నీ జీవితం సర్వనాశనం చేస్తుంది. నాతో ఒక మాటని చెప్పకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? గోవర్ధన్ గారు, పెళ్లి తర్వాత లక్ష్మికి అత్తవారిల్లే తన కుటుంబం. వాళ్లతో చెప్పాల్సి ఉంటుంది, కానీ మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అమ్మా, ఏ ఫంక్షన్కో షాపింగ్కో వెళ్తే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా శత్రువు ఇంటికి వెళ్లాల్సి వస్తే దీనికి ఈ తండ్రి గుర్తుకు రావాలమ్మా. అసలు నాతో చెప్పడానికి వణికిపోవాలి. చెప్పినా నేను ఒప్పుకోనన్న భయంతో ఆగిపోవాలి. లక్ష్మి, ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రా, బయలుదేరు, బయలుదేరు. గోవర్ధన్, లక్ష్మి చేయొద్దు. లక్ష్మి రాదు. ఎందుకు రాదు? రాదని ముండికేస్తే ఈడ్చుకొని వెళ్తాను. వదులు. చూడు, లక్ష్మి సంజయ్లి ఇంటికి జంటగా వచ్చారు. వాళ్ళు ఇక్కడ నుంచి జంటగానే వెళ్తారు. నేను అలాగే పంపిస్తాను. నువ్వు పంపించడం ఏంటి? కొట్టైనా దీన్ని తీసుకొని వెళ్తాను. నువ్వు అసలు మనిషివా మృగానివా? సంజయ్ నాకు అప్పచెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. ఇంట్లోంచి లక్ష్మి అడుగు బయట పెట్టాలంటే అందుకు సంజయ్ అనుమతి కావాలి. కానీ నీ దౌర్జన్యం చెల్లదు. అంతగా కావాలంటే సంజయ్కి ఫోన్ చెయ్యి. సంజయ్ చెప్తే పంపిస్తాను. అంటే కన్న తండ్రి కంటే దాని భర్త ఎక్కువ? పెళ్లి తర్వాత భర్తే ముఖ్యం. తండ్రి స్థానం తండ్రికి ఉంటుంది. నువ్వు అర్హత ఎప్పుడో కోల్పోయావు. నేను కోల్పోవడం ఏంటి? కన్నబిడ్డ ఇష్టాలేంటో తెలుసుకోకుండా కసాయి వాళ్ళ ప్రవర్తించే ఏ తండ్రి కూడా ఈ ప్రపంచంలో తండ్రే కాదు. బాగా చెప్పేవలే. సంజయ్తో చెప్పిస్తాను. ఒక్క నిమిషం. మళ్ళీ ఫోను ఫోను చెప్పిస్తాను. సంజయ్తో చెప్పిస్తాను. ఇక్కడ ఫోన్ రింగ్ అయిందంటే అక్కడ గొడవ ముదిరింది. ఇందుకే కదా మావయ్య లక్ష్మిని మీ చెల్లెలింటికి తీసుకెళ్ళాను. మీ రెండు కుటుంబాలు ఇలా కొట్టుకోవాలని అక్క నేను ప్లాన్ చేశా. మీ కాల్ నేను ఎందుకు ఆన్సర్ చేస్తాను?
సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేయి. ఫోన్ లిఫ్ట్ చేయి సంజయ్. లక్ష్మి, సంజయ్ ఫోన్ తీయట్లేదు. అయినా అల్లుడు హనుమంతో పని లేదు. నేను చెప్తున్నాను కదా, నాతో రా. నాన్న 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 ప్లీజ్ నాన్న, అత్తయ్య చెప్పినట్టు నేను సంజయ్తో రావడమే న్యాయం. సంజయ్తో చెప్పకుండా నేను మీతో రావడం కరెక్ట్ కాదు. ఇద్దరు కూడబలుకొని భలే మాట్లాడుతున్నారు. ఈ ఇంట్లో ఉండడం నీకు ఆనందం కదా? రక్త సంబంధాలు తెంచేసుకున్నా కూడా నీకు మాత్రం ఈ ప్రేమలో పాశాలు ఎలా వచ్చాయే? రక్త సంబంధం అనేది తెంచుకుంటే పోయేది కాదు నాన్న. నువ్వు అలాంటి ప్రతీకారంలోంచి బయటకొచ్చి అత్తయ్య చేసిన మంచిని చూడు, అప్పుడు నీలో మార్పు వస్తుంది. ఓహో, నువ్వు నాకు పాఠాలు చెప్తున్నావా? రా ముందు. సంజయ్తో చెప్పకుండా, సంజయ్ అనుమతి లేకుండా లక్ష్మిని పంపడం కుదరదు. కాదు కూడదు అంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా? అన్ని పుస్తకాలు చదివి తెలివితేటలు నీకు చాలా ఎక్కువైపోయాయి. తీసుకెళ్తాను, అలాగే నా కూతురు తీసుకెళ్తాను. పోనివ్వు. సంజయ్ ఫోన్ తీయి. సారీ మావయ్య, మొబైల్ సైలెంట్లో పెడుతున్నాను. ఫోన్ తీయి సంజయ్. అచ్చా, శ్రీకర్ని కలవాలి. ఎస్, లక్ష్మి కోసం ఇన్నాళ్ళు ఏడుస్తూ టెన్షన్ పడుతూ జ్యోతిరాదిత్య నాతో స్నేహంగా ఉన్నాడు. సడన్గా సంజయ్ నాకు కాల్ చేసి నన్ను కలవాలని అడగడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. జ్యోతిని రెచ్చగొట్టమనేది నందిని మేడమని సంజయ్కి తెలిసిపోయిందా? అస్సలు అంచనా వేయలేకపోతున్నాను. మరిప్పుడు సంజయ్ నన్ను ఎందుకు మీట్ అవుతున్నట్టు? హాయ్ సంజయ్ గారు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సంజయ్ గారు. మన మధ్య బాగా పరిచయం ఉన్నట్టు మన ఫస్ట్ మీటింగ్లోనే ఇంత క్లోజ్గా మీరు మాట్లాడతారనుకోలేదు. వెరీ గుడ్ సంజయ్ గారు. నాకు ఇలాంటి మంచి అలవాట్లు చాలానే ఉన్నాయి. ఎనీహౌ, నేను కాల్ చేయగానే నా మీద లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా ఇలా కలుస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. నేను జ్యోతిరాదిత్య కొలీగ్ బ్రో. తన లవ్ స్టోరీ, పెయిన్ నాకంతా తెలుసు. నువ్వు జ్యోతిరాదిత్య ఫ్రెండ్వి కనుకే, కొలీగ్ కనుకే నాకు నీ హెల్ప్ కావాలి. నేను నీకు చేయగలిగే హెల్ప్ ఏముంటుంది బ్రో? నువ్వు నాకేం చేయక్కర్లేదు. నేను చెప్పిన పని ఎవ్వరికీ అనుమానం రాకుండా సైలెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. ఏం చేయాలి బ్రో? జ్యోతిరాదిత్య ఈ మధ్య డ్రింక్ చేయడం మానేశాడా? తెలీదు బ్రో. ఈ మధ్య మేము పర్సనల్గా మీట్ అవ్వడం చాలా వరకు తగ్గించేశాం.
ఆ రాణి ఎంత కిలాడి కాకపోతే మనకే రాంగ్ అడ్రస్ ఇచ్చింది. ఏ హలో 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 నాన్న. మీ నాన్న తాగి ఇక్కడ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. కాస్త ఇంటి దాకా డ్రాప్ చేయండి. అలాగేనమ్మా.